స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మన ఇందూర్ నిజామాబాద్ నుంచి ఒక సూపర్ లిటిల్ మాస్టర్ Myself Amulya Renjarlawar, a proud mother of Vian Renjarlawar. Vian is 2.3 years old and we are really blessed to have such a brilliant child in our life. Today Vian made a world record in fastest to answer capitals of all Indian states in just 41.6 seconds. We are really blessed and happy today. Last but not least, we are very thankful for World Book of Records for identifying his ability and for giving opportunity to showcase his talent in front of the world. Thank you, WBR. National fruit? Mango. National flower? Lotus. National bird? Very Peacock. good. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు ఒక సూపర్ కిడ్ని పరిచయం చేస్తా. మన ఇందూర్ నిజామాబాద్ నుంచి ఒక సూపర్ లిటిల్ మాస్టర్. అసలు 2.5 years. మనం మాట్లాడేది ఏంటి అనేది కూడా మోస్ట్లీ యాక్చువల్గా అర్థం కాదు. ఈ ఏజ్ అనేటప్పటికీ చాలా మంది పిల్లలు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. అండ్ ఎవరి దగ్గర ఫోన్ ఉంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఒక ఫోన్తో కనెక్ట్ అయ్యింది. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి ఈ అబ్బాయి ఏం చేశాడు? మెడలో చూస్తున్నారు, మెడల్ ఉంది. నీ పేరు చెప్పు. వియాన్. వియాన్ ఏం చెప్తాడు ఇప్పుడు నాకు? స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్తాడా? Bihar, Hatna. Chhattisgarh, Goa, Anasi. Gujarat. Dandi. Very good. Haryana, Chandira. Himachal Pradesh, Timbila. Jammu Kashmir. Chinokade. Very good. Jharkhand, Ranchi. Karnataka, Bangir. Kerala, Tirambalam. Maharashtra, Bukapal. Manipur, Impal. Meghalaya, Tilog. Mizoram, Aidubon. Nagaland. Kovina. Very good. Punjab, Chandiya. Rajasthan, Jaipur. Sikkim, Dan. Tamil Nadu, Chennai. Telangana. Hyderabad. Tripura. Avatala. Very good. Uttar Pradesh, Lakudam. Uttarakhand, Dela. Doon. West Bengal, Kolkata. Arunachal Pradesh. Very good. Andhra Pradesh. Amati. Very good. వెరీ గుడ్. మన పిఎం ఎవరు? మన సీఎం ఎవరు? రేవన్. ఓకే. మన నేషనల్ బర్డ్ ఏంటి? పీకాక్. నేషనల్ ఫ్రూట్ చెప్పు. Mango. మ్యాంగో. నేషనల్ యాంథమ్ Nenamana. జనగణమన. నీకు ఇంకా ఎవరి ఇష్టం? మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? Amma. ఏం చెప్తున్నాడంటే రాగానే నేను ఎందుకు వచ్చారు అని అడిగాడు. నీకోసమే వచ్చామంటే నేను వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని చెప్తున్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. బాబుకి అసలు చాలా బాగా నేర్పించారు. ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నాడు? నార్మల్ గా ఒక 2 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తో స్టార్ట్ చేసామండి. ఓకే. అది ఒక 4 days తర్వాత ఆన్సర్స్ క్వశ్చన్స్ అడిగితే చాలా బాగా ఆన్సర్స్ చెప్పాడు. ఓకే. అరే ఎంత బాగా గుర్తుపట్టుకున్నాడు అనేసి ఇంకా ఆ రోజు నుండి నేర్పించడం స్టార్ట్ చేశాడు. 2 years కి నేర్చుకున్నాడు. 2 years నుండి స్టార్ట్ చేశాడు. 2.3 లో చెప్పేశాడు. 3 months. ఒక 1.5 month లో మొత్తం నేర్చేసుకున్నాడు. ఓకే. కానీ కూర్చొని చెప్పడానికి టైం పట్టింది చాలా. కుదురుగా కూర్చోవాలి కదా అసలు. ఈ ఏజ్ అసలు కుదురుగా కూర్చొని ఈ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయినా ఇంకేమైనా నేర్పిస్తుంది. ఇంకా ఇప్పుడు నేషనల్ అదే మన ఫ్లాగ్స్ అన్ని ఆల్ కంట్రీస్ ఫ్లాగ్స్ అన్ని ఐడెంటిఫై చేయడం, ఫ్లాష్ కార్డ్స్ అవి నేర్పిస్తున్నాను. ఒక 7 months ఉన్నప్పటి నుండి కూడా ఫ్లాష్ కార్డ్స్ చూపించడము, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ చూపించడం, ఐడెంటిఫై చేయడం నేర్పించాను. ఒక 1 year లో 100 to 200 ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫై చేసేవాడు అప్పటికే. అప్పటి నుండి ఇంకా స్క్రీన్ టైం తగ్గించాలని చెప్పేసి ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్చువల్ గా ఈ ఏజ్ లో తగ్గాల్సింది స్క్రీన్ టైం. సో మరి బాబుకి ఇట్లా నేర్పించాలి అనే ఐడియా తన ఐక్యూ వల్ల వచ్చింది. మరి తనని పార్టిసిపేట్ చేపియాలని ఐడియా ఎవరిది? అంటే మనకు అసలు వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ అనేసి మన ఫ్యామిలీలో ఎవరు లేరు, అసలు మనకి ఏం తెలియదు. అది ఒకసారి నార్మల్ గా కూర్చోబెడితే ఒక 40 seconds లో చెప్పేసాడంటే ఇది ఒక రికార్డే అనుకోవచ్చు అనేసి
అనేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. అయితే ఒక 1 month తర్వాత ఇంకా వాళ్ళు 2 to 2.5 ఏజ్ కేటగిరీలో ఎవరు లేరని చెప్పేసి మనని సెలెక్ట్ చేశారు. అంతే, నార్మల్ గా ఒక క్యాజువల్ స్టార్ట్, అది ఒక వరల్డ్ రికార్డ్ అయింది అంతే. కానీ అసలు ఆ వర్డ్స్ పలకడమే తెలియదు. మామూలుగా ముద్దుగా ఇంట్లో వరుసకి అయిన వాళ్ళని మామ, అత్త, తాత ఇట్లా పిలవడం కామన్. కానీ స్టేట్ క్యాపిటల్స్ చెప్పాలి అంటే మామూలుగా అర్థం కాదు. మనకి తెలిసిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి అన్ని గుర్తుండవు, చెప్పలేము. ఇంకా ఏవైనా ఆన్సర్ చేయగలుగుతారు కానీ ఇట్లాంటివి చెప్పడం, టేబుల్స్ చెప్పడం అందరికి యాక్చువల్గా టఫ్. ఐక్యూ చాలా చిన్నపిల్లలకి చాలా ఐక్యూ ఉంటది. దీంతో పాటు ఇంకేమైనా లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారా? ఒక హిందీ, ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటున్నాడు, కానీ ఇంకా రావాలి, టైం పడుతుంది. నేను ప్రస్తుతం హౌస్ వైఫ్, నేను Group 2 కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రైవేట్ ఎంప్లాయీ అండి. యాక్చువల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది, సో మాకు టైం దొరుకుతుంది. సింగిల్ బాబు? ఒక్కడే బాబు. బాబుకి యాక్చువల్ గా మరి ఫుడ్ ఏం పెడుతుంటారు? నార్మల్ ఫుడ్ అండి. ఎక్కువ అంటే ఈ జంక్ ఫుడ్స్ అవైతే అలవాటు చేయలేదు. నార్మల్ గా డ్రై ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ అవన్నీ ఇంట్రెస్ట్ గా తింటాడు కూడా చిన్నప్పటి నుండి. చెప్తాడా ఫ్రూట్స్ అన్ని? చెప్తాడు, అన్ని తెలుసు, కలర్స్ కూడా అన్ని ఐడెంటిఫై చేస్తాడు. గ్రీన్ కలర్. ఇదే కలర్? ఆరెంజ్ కలర్. డన్ చెప్పు. డన్. ఇట్లా yes done. ఇంకా నీ నోస్ మౌత్ అన్ని చెప్తావా? నీ నోస్ ఎక్కడ ఉంది చూపించు. నోస్ చూపించు నీది. నోస్ ఓకే. మౌత్ ఎక్కడ ఉంది? మౌత్ ఓకే. ఐస్ ఏవి? ఐస్. ఇయర్స్ ఏవి? టంగ్. టీత్. నీ హెయిర్ ఎక్కడ ఉంది? హెయిర్. హ్యాండ్స్. పీకొద్దొద్దు. ఓకే. లెగ్స్. ఓకే. ఫింగర్స్. ఏమి ఇష్టపడతాడు అంటే చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటాడా, లేకపోతే అప్పుడప్పుడు హ్యాపీ మూడ్ లో ఉంటే వింటాడు, లేదంటే ఇంకా మేము కూడా వదిలేస్తాం. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఫోర్స్ చేస్తే వాళ్ళు బర్డెన్ గా ఫీల్ అవుతారు. వాడు ఎప్పుడైతే జాయ్ఫుల్ మూడ్ లో ఉన్నాడో, హ్యాపీ మూడ్ లో ఉన్నాడో అప్పుడే మేము చెప్పడానికి ట్రై చేస్తాము. వాడు ఒకవేళ హ్యాపీ మూడ్ లో ఉంటే వాడే వచ్చి అడుగుతాడు, ఇంకా చెప్పండి, నాకు ఇంకేమన్నా అడగండి అని వాళ్ళే అడుగుతారు. ఉందండి బాబుకి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మా వైఫ్ దగ్గరుండి స్టేట్స్ నేర్పించడం వల్లనే రికార్డ్ సాధ్యమైందండి. నేను జస్ట్ సపోర్టివ్గా ఉన్నాను. బాబుకి ఎక్కువగా స్టోరీలు చెప్పేవాళ్ళం, ఏమన్నా నైట్ టైము బెడ్ టైం దగ్గర బెడ్ టైం స్టోరీస్ చెప్పేవాళ్ళము. బుక్స్ కూడా చూపించేవాళ్ళము, బొమ్మల బుక్స్, స్టోరీస్ చెప్పేవాళ్ళము. స్క్రీన్ టైం కూడా ఎక్కువ చూపించే వాళ్ళం కాదండి టీవీలు. ఇదండి అస్సలు ఆగట్లేదు ఒక్క క్షణం కూడా, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి అంటే వాళ్ళని ఎలా యాక్టివేట్ చేయాలి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అనేది తెలిస్తే చక్కగా వాళ్ళకి టైం యూటిలైజ్ అవుతుంది. అండ్ పేరెంట్స్కి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది యాక్చువల్గా. అంటే ఇది కోఆర్డినేషన్, పేరెంట్స్కి పిల్లలకి మధ్యన కోఆర్డినేషన్. మనం ఎంత పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్గా తయారవుతారు అండ్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా. సో బిలో 5 years అనేది చాలా ఐక్యూ ఉన్న స్టేజ్ అనమాట. సో 5 years లోపు మనం పిల్లలకి ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తే అది అంత గెయిన్ అవుతుంది వాళ్ళకి. సో పేరెంట్స్ బీ హ్యాపీ టు ఎంగేజ్ విత్ యువర్ కిడ్స్ అండ్ ట్రైన్ దెమ్ టు లెర్న్ సంథింగ్ న్యూ అండ్ ఇన్నోవేటివ్. చూసారు కదా, పిల్లల్ని మంచిగా ట్రైన్ చేస్తే అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదా. ఆ ఐక్యూ లెవెల్స్ని మనం సరైన అంటే స్టోరీ టెల్లింగ్లో కావచ్చు, ఐడెంటిఫికేషన్లో కావచ్చు అట్లా పెడితే చూడండి, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇంత చిన్న 2.5 age అంటే ఎంత ఉంటుందండి. అసలు మనం మన ఇంట్లో మాట్లాడుతుంటేనే ముద్దుగా చాలా మనకి ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో అట్లాంటి ముద్దు మాటలతో ఇన్ని స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండ్ కంట్రీ వైడ్ క్యాపిటల్స్ చెప్తున్నాడు, కలర్స్ చెప్తున్నాడు, వెజిటబుల్స్ చెప్తున్నాడు, ఫ్రూట్స్ చెప్తున్నాడు. అంటే చూడండి 2.5 yearsలో ఎన్ని క్యాచ్ అయిపోయి ఉన్నాయి. సో పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల్ని ట్రైన్ చేయడంలో
ఒక కీ రోల్ ప్లే చేస్తారు అనేది ఈ పేరెంట్స్ ని చూస్తే మనకు తెలిసిపోతుంది. సో పేరెంట్స్, బీ హ్యాపీ విత్ యువర్ కిడ్స్ అండ్ స్పెండ్ సమ్ వాల్యూ టైమ్ విత్ యువర్ కిడ్స్. థ్యాంక్ యూ ఫర్ టుడే. నమస్తే.